బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడైనా ఆశిస్తున్న తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. దీంట్లో 12 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది బీజేపీ పార్టీ. అయితే దీంట్లో ఎవరెవరు ఉంటారు అనేది కొంత సస్పెన్షన్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడైనా ఆశిస్తున్న తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. దీంతో 12 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది బీజేపీ పార్టీ. అయితే ఎవరెవరు దీంట్లో ఉంటారు అనేది సస్పెన్షన్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల రేసులో ముందుండాలని భావిస్తున్న బీజేపీ 4వ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంది బీజేపీ. అయితే తెలంగాణలో 12 మంది అభ్యర్థులతో 4వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. దీంట్లో ఎవరెవరు ఉంటారనేది కొంత ఆసక్తిలో సస్పెన్షన్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల రేసులో ముందుండాలని భావిస్తున్న బీజేపీ 4వ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో కొంత దూసుకుపోతుంది. అయితే 12 మంది అభ్యర్థుల్లో 4వ జాబితాను విడుదల చేసింది. దీంట్లో ఎవరెవరు ఉంటారో అనేది ఆసక్తిలో కొంత సస్పెన్షన్ గా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ వరుణ్, కొద్దిసేపటి క్రితమే బీజేపీ 4వ లిస్టును విడుదల చేసింది. ఈ 4వ లిస్టులో 12 మందికి స్థానాలు కల్పించడం జరిగింది. 12 మందిలో ఒకసారి చూసుకుంటే కనుక చెన్నూరుకు సంబంధించి దుర్గం అశోక్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డికి సంబంధించి వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి, అదేవిధంగా వేములవాడకు సంబంధించి తులా ఉమాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్ కు సంబంధించి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఇచ్చారు. అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి దొడ్డి శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ సంబంధించి పెద్దింటి నవీన్ కుమార్ కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ సంబంధించి బొంతు రమేష్ కుమార్ కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గద్వాలకు సంబంధించి చూసుకుంటే కనుక మనకి బోయ శివకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మిర్యాలగూడకు సంబంధించి చూసుకుంటే కనుక సిద్దినేని శ్రీనివాస్ కు, అదేవిధంగా మునుగోడుకు సంబంధించి చలమల కృష్ణారెడ్డికి, అదేవిధంగా నక్రేకల్ కు సంబంధించి ముగులయ్యకు, అదేవిధంగా ములుకుకు సంబంధించి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక 4వ లిస్టుకు సంబంధించి 12 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. మొదటి లిస్టు మనం చూసుకుంటే కనుక మొదటి లిస్ట్ లో మనకి 52 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ లిస్ట్ లో చూసుకుంటే కనుక ఒకరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ లిస్ట్ కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి 35 మందికి ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక 88 మందికి ఇంతవరకు టికెట్లు ప్రకటించారు. అదేవిధంగా 33 మందికి ఇంకా ప్రకటించాల్సింది. అందులో 12 మంది పేర్లు ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇంకా 21 మంది పేర్లు రావాల్సి ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు హైదరాబాద్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ నేపథ్యంలో ఈ లిస్టు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ లిస్టుకి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అసంతృప్తులు కొనసాగుతున్నాయి. బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగుతుంది. మరి చూడాలి ఈ అసంతృప్తులకి బుజ్జగింపుల వల్ల పార్టీ ఎవరైతే ఆశావాహులు ఉందో వాళ్ళు దిగొస్తారో, లేకపోతే వాళ్ళు కానీ రెబల్ గా కానీ ఇతర పార్టీలకు కానీ జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక 12 మంది జాబితాతోని 4వ జాబితాను బీజేపీ కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. వరుణ్, రైట్ న్యూస్. అయితే 5వ జాబితా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే నోటిఫికేషన్కి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. సో నామినేషన్కి ఎప్పుడు వచ్చే ఇంకొక 5 మిగిలిన అభ్యర్థుల జాబితా ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? వరుణ్, ఇంకా 72 గంటలు మాత్రమే నామినేషన్ కి
సమయం ఉండటంతో ఇక బీజేపీ కూడా ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ మరో జాబితా అంటే ఫైనల్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిలో 9 స్థానాలను బీజేపీకి జనసేన కేటాయించాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఆ 9 స్థానాలను జనసేన కేటాయిస్తుంది. అంటే జనసేన ఆ 9 స్థానాలకు సంబంధించి బహుశా ఈ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ జనసేనకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీ ప్రకటించబోతుంది. మిగతా స్థానాలకు సంబంధించి ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి వరకు చూసుకుంటే కనుక బీజేపీ 100 స్థానాలను ప్రకటించడం జరిగింది. ఇక 100 స్థానాల్లో 9 స్థానాలు జనసేనకు గనక పోతే కనుక ఇంకా 10 స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. బహుశా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ తరువాత ఈ జాబితా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అని బీజేపీ 4వ జాబితా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇప్పుడే జాబితాను విడుదల చేసింది. ఎన్నికల రేసులో ముందంజలో ఉండాలని భావిస్తున్న బీజేపీ 4వ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే 12 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. చెన్నూరు నుంచి దుర్గం అశోక్కి, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డికి, వేములవాడ నుంచి తులా ఉమాకి ఇచ్చారు. తర్వాత హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తికి, ములుగు నుంచి ప్రహ్లాద్ నాయక్, నకిరికెల్ నుంచి మొకలయ్య, అదేవిధంగా సిద్దిపేట నుంచి శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్ చోటు చేసుకున్నారు. కొడంగల్ నుంచి బంటు రమేష్ కి దక్కింది. గద్వాల్ నుంచి బోయ శివ, మిర్యాలగూడ నుంచి సాధినేని శ్రీనివాస్ కి అయితే టికెట్లు ఖరారు చేసినట్లయితే బీజేపీ పార్టీ ప్రకటించింది. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ రేసులో ముందుంచాలని భావిస్తున్న బీజేపీ పార్టీ 4వ జాబితాను విడుదల చేసింది. మొదటిగా 52 మందిని, తర్వాత ఒక్క అభ్యర్థిని, 3వ జాబితాలో 35 మందిని విడుదల చేసిన బీజేపీ పార్టీ ప్రస్తుతం కొద్ది నిమిషాల క్రితం 12 మంది అభ్యర్థులను అయితే విడుదల చేసింది. దీంట్లో ఇప్పటికే 12 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే చెన్నూరు నుంచి దుర్గం అశోక్, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి, వేములవాడ నుంచి తులా ఉమా, హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి, ములుగు నుంచి ప్రహ్లాద్ నాయక్ అభ్యర్థులను చోటు చేసుకున్నారు. నగరికల్ నుంచి మొగలయ్య, సిద్దిపేట నుంచి శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్, కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్, అదేవిధంగా గద్వాల్ నుంచి బోయ శివ, మిర్యాలగూడ నుంచి సాధినేని శ్రీనివాసులను అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం.